నల్గొండ జిల్లాలో మానవ అక్రమ రవాణా నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. సంబంధిత శాఖల సమన్వయంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేపల వ్యాపారం చేస్తున్న కొందరు దుండగులు ఇతర రాష్ట్రాల వ్యక్తులను అక్రమ రవాణా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఏపీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా వ్యక్తులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని తెలిపారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. వారికి ఎలాంటి జీతం ఇవ్వకుండా భయపెడుతున్నారని చెప్పారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో 32 మంది కార్మికులు, 4 బాల కార్మికులను రెస్క్యూ చేశామన్నారు. ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని అభినందించారు ఎస్పీ. మనకు పక్కా సమాచారం మీద కొన్ని నేరేడుగుమ్ము, పిఏపల్లి, ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఐలాండ్స్ అన్నింటిలో కూడా రేడ్ చేయడం జరిగింది. ఒక 36 మంది బాండెడ్ లేబర్స్ని పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళని హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళ ఊర్లు, అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సా, ఏపీ ఈ రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కి ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో ఈ అక్యూజ్డ్, మన దగ్గర ఇప్పుడు 8 మంది అక్యూజ్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్ హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో వీళ్ళకి 15,000 జీతం ఇస్తాము, 2 పూటలు అన్నం, 3 పూటలు అన్నం పెడతాము, రోజుకి 2 గంటలే పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళని రాత్రి పూట దేవరకొండకు తీసుకొని వచ్చి దేవరకొండ ఏరియాలో వాళ్ళ ఫోన్స్, వాళ్ళ ఆధార్ కార్డ్స్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళని రాత్రిపూట దారి కన్ఫ్యూజ్ చేసే విధంగా, లేకపోతే దారి తెలియని విధంగా వాళ్ళని ఈ బ్యాక్ వాటర్స్లో ఉండే ఐలాండ్స్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ ఐలాండ్స్లో వాళ్ళతో రోజు ఫిషింగ్ యాక్టివిటీ, వలలు వేస్తే వలలు గుంజే యాక్టివిటీ చేపిస్తాం. అయితే ఇందులో వాళ్ళని అక్కడ ఐలాండ్స్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడే ఓ ప్లాస్టిక్ షీట్ ఇచ్చి అక్కడే వితౌట్ ఎనీ అకామిడేషన్ పండుకోమని చెప్పడం, రోజుకి ఓన్లీ 2 పూటలే అన్నం పెట్టడం, మధ్యాహ్నం 1ంటికి, రాత్రి 1ంటికి. ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతా అంటే వాళ్ళ ఆధారాలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని కొట్టడం, చాలామంది బాడీస్ మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి, కొట్టి అది ఐలాండ్ కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా ఉంటుంది కాబట్టి ఐలాండ్లో పెట్టి వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు ఈ మరి అతి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది. వీళ్ళని ఈ బాండెడ్ లేబర్ కింద వాడడం జరిగింది. దీని మీద మనం 5 FIRs రిజిస్టర్ చేసినాము, బాండెడ్ లేబర్ కింద, ఇంకా జూనియర్ జస్టిస్ కింద.